బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎస్, యు ఆర్ ఆల్ హ్యాపీ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, లోకమంతా నిన్ను విడిచిపెట్టినప్పుడు నిన్ను పలకరించడానికి మొట్టమొదటిగా వచ్చే వ్యక్తే నీకు నిజమైన స్నేహితుడు అని ఆ యొక్క వ్యక్తి చెప్తూ ఉన్నాడు. అవును, ఈ యొక్క స్నేహితుల రోజు నాడు మీలో ఎంతమందికి అటువంటి నిజమైన స్నేహితులు ఉన్నారో కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయమని నా యొక్క విజ్ఞప్తి. నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే, నిజంగా మనల్ని ప్రేమించే స్నేహితుడు అవకాశాల కోసమో లేక అవసరాల కోసమో ఎదురు చూడగాని మన కోసం ప్రాణానికి ప్రాణం కూడా పెట్టేంత గొప్ప స్థితిలో ఉన్నవాడే మన నిజమైన స్నేహితుడు అవుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఆనాడు అబ్షాలోము ఆ యొక్క ఇజ్రాయేల్ అందరినీ కూడా సమకూర్చుకొని ఆ యొక్క ప్రజలందరి మీద తనని తానుగా రాజుగా ప్రకటించుకొని అనేకమైన కుట్రలు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న ఆ యొక్క దావీదు ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో వేదన చెందుతూ, ఎక్కడ తన కుమారుడైన అబ్షాలోము తనని చంపేస్తాడేమో అని భయపడుతూ ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో నుండి బయలుదేరి పారిపోతూ ఉంటున్నాడు. అలా పారిపోతున్న సమయంలో అనేక మంది ఈ యొక్క ముఖ్యమైన స్నేహితులు దావీదుకి ఉపయోగకరంగా ఉంటూ అతనికి సహాయం చేస్తూ ఉంటూ ఉన్నారనమాట. ఆ యొక్క స్నేహితుల్లో నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని నేను ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క నలుగురు వ్యక్తులు కూడా వారి యొక్క ప్రాణాలకు తెగించి ఈ యొక్క దావీదుకి సహాయం చేస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో అటువంటి నిజమైన స్నేహితులు మనకు కరువైపోతున్నారు. మనతో అవసరం ఉన్నంత వరకు, మనతో అవకాశాలు దొరికే వరకే మనతో పాటు ఉంటున్నారు. తర్వాత మనల్ని మోసం చేస్తూ మనల్ని ఎంతగానో బాధ పెడుతూ ఉంటున్నారు. ఇందులో మొదటి వ్యక్తిగా నేను పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరంటే గిత్తీయుడైన ఇత్తయి. ఈ యొక్క వ్యక్తిని గిత్తీయుడు అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఇతను గాతు ప్రాంతానికి చెందినవాడు. ఈ యొక్క గాతు ప్రాంతం ఎక్కడ ఉందయ్యా అంటే ఫిలిస్తియా దేశంలో ఉంటూ ఉంది. ఈ యొక్క గొల్యాతు కూడా ఈ యొక్క ప్రాంతానికి చెందినవాడే. ఒకానొక సందర్భంలో ఆ యొక్క దావీదు ఆ యొక్క ప్రాంతం నుండి బయలుదేరి తన యొక్క ప్రాణాన్ని రక్షించుకుంటున్నప్పుడు గాతు అనే ప్రాంతంలో ఎక్కువ రోజులు బస చేసినట్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడుతుంది. ఆ యొక్క గాతు ప్రాంతంలో ఒక రాజు ఉంటున్నాడు. ఆ యొక్క రాజు పేరు ఆకీషు. ఆ యొక్క రాజు దగ్గర ఈ యొక్క దావీదు బస చేస్తున్నప్పుడు ఈ యొక్క గిత్తీయుడైన ఇత్తయి కూడా అదే ప్రాంతంలో ఉంటూ దావీదును పరిశీలన చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసి ఆ యొక్క సమయంలోనే ఈ యొక్క గిత్తీయుడైన ఇత్తయి దావీదుకి చాలా ప్రేమపూర్ణుడిగా మారిపోతూ ఉన్నాడు. ఆ యొక్క దావీదు యొక్క గుణగుణాలు చూసి, దావీదు యొక్క మంచితనం చూసి తనకి మంచి స్నేహితుడిగా మార్చబడుతున్నాడు అనమాట. ఈ యొక్క దావీదు ఏ ప్రాంతంలోనికి వెళ్తున్నాడో ఆ ప్రాంతంకి ఈ యొక్క ఇత్తీయుడైన గిత్తయి వెళ్తూ ఉంటున్నాడు, తనను వెంబడిస్తూ ఉంటున్నాడు. దావీదు అనేక సార్లు ప్రస్తావిస్తున్నాడు, అయ్యా నీవు నన్ను వెంబడించవద్దు, ఒకవేళ ఈ విషయం అబ్షాలోముకు తెలిస్తే గనక నిన్ను బ్రతకనివ్వడు, కాబట్టి నువ్వు నన్ను వెంబడించొద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఇత్తయి ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఏ స్థలం ముందు ఉంటావో నేను కూడా అదే స్థలంలో ఉంటాను, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో నేను అదే ప్రాంతానికి వస్తానని ఆ యొక్క దావీదుతో చెప్తూ ఉన్నాడనమాట. ఈ కాలంలో ఎవరున్నారండి మనతో అవసరాలు ఉన్నంత వరకు వాడుకుంటున్నారు, అవసరాలు తీరిపోయిన తర్వాత మనల్ని పక్కన పడేస్తూ ఉంటున్నారు. కానీ ఈ యొక్క ఇత్తయి మాత్రం దావీదుని ఎంతగానో ప్రేమిస్తూ ఒక నిజమైన స్నేహితుడిగా తన్ని వెంబడిస్తూ ఉంటున్నాడు. తనకి అనేకమైన ఉపయోగకారిగా ఉంటూ తన యొక్క జీవితానికి సహాయపడుతూ ఉంటున్నాడు. మరి యొక్క ఇద్దరు స్నేహితుల్ని నేను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారిద్దరు ఎవరు అంటే సాదోకు, అబ్యాతారు. వీరిద్దరూ కూడా దేవుని యొక్క యాజకులుగా బైబిల్ గ్రంథంలో సెలవించబడుతుంది. ఒకానొక సమయంలో దేవుని యొక్క మందసమును తీసుకురావడానికి ఈ యొక్క దావీదుతో కలిసి వీరిద్దరు కూడా వెళ్తూ ఉన్నారు. కానీ దావీదు మాత్రం దేవుని యొక్క మందసము యెరూషలేము ప్రాంతం నుండి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మందసాన్ని యెరూషలేము
ప్రాంతంలోనే ఉంచుతున్నారు. ఆ యొక్క సమయంలో దావీదు చెప్తున్నాడు, అయ్యా సాదోకు అబ్యాతారు మీరు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోనే ఉంటూ ఆ యొక్క అబ్షాలోము చేస్తున్న కుట్రల్ని, ఆ యొక్క అబ్షాలోము పన్నుతున్న పన్నాగాల్ని నాకు వివరించండి అని చెప్పేసి ఆ యొక్క ఇద్దరికి కూడా ఈ యొక్క దావీదు చెప్తున్నప్పుడు అది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే శత్రువుకు దగ్గరగా ఉంటూ తన యొక్క క్షేమ సమాచారాన్ని దావీదుకు అందచేయడం చాలా కష్టతరమైన పని. ఎందుకంటే ఒకవేళ అబ్షాలోముకి ఈ విషయం తెలిస్తే తన ప్రాణాలతో విడిచిపెట్టాడనమాట. కాబట్టి అటువంటి ప్రాణాలు పోయే స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ సాదోకు అబ్యాతారు ఈ యొక్క దావీదును అతిగా ప్రేమిస్తూ అతనికి ఉపయోగకరంగా సహాయం చేస్తూ ఉంటున్నారు. ఇంకొక స్నేహితుడిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతను ఎవరంటే హూషై. ఈ యొక్క హూషై అర్కీయుడుగా బైబిల్ గ్రంథంలో సెలవించబడుతుంది. ఈ యొక్క హూషై కూడా దావీదుకు మంచి స్నేహితుడిగా ఉంటున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ హూషై కూడా దావీదును వెంబడించడానికి వెళ్తున్నప్పుడు దావీదు అతన్ని వారించి ఆ యొక్క అబ్షాలోము దగ్గరే తనని ఉండమని చెప్పి అతను పన్నుతున్న పన్నాగాలన్నింటినీ కూడా తనకి చేరవేయమని చెప్తూ ఉన్నాడనమాట. ఈ హూషై కూడా ఆ యొక్క అబ్షాలోము పక్కగానే ఉండి తనకి ఆలోచనలు చెప్తూ తన యొక్క పన్నాగాలన్నీ కూడా దావీదుకు చేరవేస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా ఈ యొక్క నలుగురు కూడా దావీదుకు ఎంతగానో ఉపయోగకారులుగా ఉంటూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. వారి యొక్క ప్రాణానికి హాని కలుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా వారు దావీదు కొరకు నిజమైన స్నేహితులుగా ఉంటున్నారు. ఈ లోకంలో అటువంటి స్నేహితులు కరువైపోతూ ఉన్నారు. మనతో అవసరాలు ఉన్నంత వరకు, మనతో డబ్బు ఉన్నంత వరకు మనతో స్నేహం చేస్తున్నారు. మరలా మనల్ని విడిచిపెట్టి మనల్ని మధ్యదారిలోనే వదిలేస్తూ మనల్ని మోసం చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క దావీదుకి ఈ నలుగురు కూడా నిజమైన స్నేహితులుగా ఉంటూ ఆ యొక్క వ్యక్తిని అనేక రకాలుగా కాపాడుతూ ఉంటున్నారు. వీరందరికంటే నిజమైన గొప్ప స్నేహితుడు ఈ లోకంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఆయన తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనందరము కలిగి ఉంటే మన యొక్క జీవితాలు ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఈ లోకంలో మన కొరకు ఎవ్వరు కూడా ప్రాణాన్ని తెగించి మనల్ని రక్షించలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క నా యొక్క మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని మంచి స్నేహితులుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అటువంటి గొప్ప స్నేహితుడిని మన కొరకు ప్రాణం పెట్టే ఒక నిజమైన స్నేహితుడిని మనం కలిగి ఉంటే మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ లోకంలో ఒకరి కొరకు మరి ఒకరు చనిపోతే ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోద్ది. కాబట్టి ఈ లోకంలో ఒకరి కొరకు ఇంకొకరు చనిపోవడానికి సిద్ధపడరు, ఇష్టపడరు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రం మనందరి కొరకు చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. తిరిగి ఈ యొక్క లోకంలో మనందరినీ కూడా పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటున్నాడు. మరి మనందరం కూడా అటువంటి గొప్ప నిజమైన స్నేహితుడిని కలిగి ఉంటే మనకు జీవితాల్లో గొప్ప ఆదరణ, మన యొక్క జీవితాల్లో గొప్ప క్షేమము కలుగుతుంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని మనం కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా దేవా నీకు వందనాలు ప్రభా. నలుగురు వ్యక్తులను మాకు పరిచయం చేశావు. దావీదుకి ఎంతగానో ఉపయోగకారులుగా ఉంటున్నారు ప్రభా. ఈ లోకంలో మా స్నేహితులు అయితే ప్రభా అవసరాలకు ఉపయోగించుకొని మమ్మల్ని మోసం చేసేవారుగా ఉంటున్నారు. కానీ మాకు నిజమైన స్నేహితుడిగా నీవు ఉన్నావని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభా. నీవు మా కొరకు ప్రాణాన్ని పెట్టావు, నీకు వందనాలు. అటువంటి గొప్ప స్నేహితుడిని మేమందరము కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి గోజాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.